ఫ్రెండ్స్ నేను ఇవాళ చాలా ఈజీ అండ్ టేస్టీ యమ్మీ వెరైటీ దాల్ తడకా లాంటిది చూపిస్తున్నాను. సో మార్నింగ్ చేసింది పప్పు, సో అది అప్పుడు బాగానే ఉంటుంది కదండి. సో ఇంకా ఈవినింగ్ ఇప్పుడు మీకు కొంచెం దీని వెరైటీ కావాలి అనుకుంటే జస్ట్ సింపుల్ మేక్ ఓవర్ పప్పుది. దీన్ని మనం ఒక టైప్ ఆఫ్ దాల్ తడకా చేద్దాము. సో కావాల్సినవి చూపిస్తాను. సో కావాల్సినవి చూడండి, జీలకర్ర, ఆవాలు, మెంతులు కొన్ని అండ్ కారం. బికాస్ ఉప్పు అండ్ పసుపు ఉంటాయి కాబట్టి ఉప్పు అవసరం లేదండి, పప్పు కూడా అవసరం లేదు. సారీ, ఉప్పు అండ్ పసుపు అవసరం లేదు. టొమాటోస్ 2, ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని అండ్ 3 మిర్చీస్, దెన్ కొత్తిమీర అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కొంచెం చింతపండు జ్యూస్ అండి, కొంచెం చింతపండు జ్యూస్ టు గివ్ అ వెరీ బ్యూటిఫుల్ ఫ్లేవర్. సో చూద్దామా? సో కమ్ అండ్ లెట్స్ స్టార్ట్ కుకింగ్. సో స్టవ్ ఆన్ చేసి కొంచెం లిటిల్ ఆయిల్ తీసుకొని తీసుకున్నాము. అండ్ హియర్ లెట్ us స్టార్ట్. కొంచెం వేడి కాగానే సో అంత లోపల మనం చిల్లీస్, ఐ డోంట్ ప్రిఫర్ కటింగ్ అండ్ ఆల్, సో నేను జస్ట్ ఒక స్లిట్ ఇస్తాను. అండ్ మీకు కావాలంటే మీరు దాన్ని ఇలా స్లిట్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ సో ఫ్రెండ్స్, ఆవాలు జీలకర్ర వేసేసాము, తడక, చిన్న మెంతులు కొన్ని అండ్ అసలు విషయం మర్చిపోయానండి, ఎండుమిర్చి గివ్స్ యువర్ బ్యూటిఫుల్ ఫ్లేవర్, మంచి అరోమా వస్తుందండి. సో మన ట్విన్ సిటీస్ అండ్ బోత్ స్టేట్స్, 2 రాష్ట్రాల వారికి నచ్చేది ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర అండ్ దీంతో పాటు కొంచెం పచ్చిమిర్చి వేస్తున్నాను, 1 or 2. మీకు ఒక మంచి బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోండి. సో ఉల్లిపాయలు బాగా వేగాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మీరు టైం చూసుకుంటే కూడా మీకు 10 minutes కంటే ఎక్కువ పట్టదండి. కాకపోతే ఉల్లిపాయలు, టమాటాలు కోసేసుకొని ఉంచుకుంటే 1 or 2 టమాటోస్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినట్టు ఉందండి కొంచెం. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం అల్లం వెల్లిగడ్డ. దీంట్లోనే అసలు ఇది ఉందండి. సో కొంచెం ఆయిల్లో మీకు అల్లం వెల్లిగడ్డ వేయించుతుంటే దాని ఫ్లేవర్ బాగుంటుందండి, దాని స్మెల్ అది. సో ఇక్కడే మనకి కర్రీస్లో డిఫరెన్స్ వస్తుంది. ఒక కూర సేమ్ వండాను, మరి నాకు అలా రాలేదు అని సో మెనీ థింగ్స్ వి ఫీల్. సో మనకేం లేదండి, జస్ట్ ఆయిల్లో బాగా అల్లం వెల్లిగడ్డ ఉల్లిపాయలతో పాటు మంచి స్మెల్ ఇస్తుంది. అండ్ ఇలా బాగా అయిన తర్వాత దెన్ మీరు టొమాటోస్ వేస్తారు.
ఒక 2 స్మాల్ సైజ్ టొమాటోస్, చాలా లావుగా పోతానండి, మీరైతే బాగా చేసుకుంటారు. సో ఇది జస్ట్ క్విక్ దాల్ తడకా. సో దానికోసం మీకు ఎలా ఉన్నా నడుస్తుంది. సో మీరు ఏం చేస్తారు, ఇలా ఒక చిన్న లిడ్ ఫ్రెండ్స్ 5 minutes తర్వాత మీరు జస్ట్ ఒక 2 minutes తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది. కొంచెం టొమాటోస్ అన్నీ మ్యాష్ అయిపోయాయి. అండ్ ఇందులో మనం కొంచెం టామరిన్ జ్యూస్ పెద్దాం, చాలా తక్కువ. ఒక 5 minutes. ఇదంతా మీ స్టైల్ బట్టి ఉంటుందండి. దీంట్లో యాక్చువల్గా పప్పు వేసినాక వేయచ్చు టామరిండ్ జ్యూస్, తర్వాత జ్యూస్ వేసినాక పప్పు వేయచ్చు. అండ్ కొంచెం కారం అండి, ఇంట్లో బాగా కారం తింటారు. అంటే ఆ కలర్ లేకపోతే అసలు మనుషులు కూరను కూడా ముట్టారండి. సో ఇది మన అందరికీ తెలుసు. సో కలర్ అనేది మనకి కర్రీతోటి కారంతోటే వస్తుంది. సో చూసారా, ఆహా ఏమి రుచి అనరామై మరిచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. ఇలా పాటలు పాడుకుంటూ ఉంటానండి. సారీ ఇఫ్ ఐ am వెరీ బ్యాడ్, బట్ ఐ లవ్ సింగింగ్. అండ్ చూడండి ఇది ఎంత బాగా వచ్చిందండి కలర్. సో మీ ముందే కలుపుతూ ఉన్నాను. సో ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ టామరిన్ జ్యూస్. చింత చచ్చిన పులుపు జావదంటారు. సో ఇది చింత చిగురు సామెత అండి, అండ్ చింతపండు. సో అంత పవర్ఫుల్ ఈజ్ అవర్ టామరిన్ జ్యూస్. సో అయిపోయింది కదా అండి. సో ఇప్పుడు మనం మన పప్పును తీసుకుందాం. చాలా డల్గా, చాలా ఐడిల్గా, కామ్గా ఉన్న పప్పును తీసుకొని మనం ఇప్పుడు ఇందులో వేద్దామండి. సో లెట్ us see how it transforms and we will be seeing a new dal tadka on it. సో చూడండి ఫ్రెండ్స్, ఇది మన కొత్త ట్రాన్స్ఫార్మ్ అయిన పప్పు. కలర్ భలే ఉందండి. మీకు అసలు ఇది నచ్చితే వెంటనే స్టవ్ ఆన్ చేసుకొని మార్నింగ్ దాల్ ఎంత బాగున్నా కూడా వెళ్ళి ఇది ఫస్ట్ ట్రై చేయండి. మీకు తెలుస్తుంది దాని టేస్ట్ అండ్ దాని ఫ్లేవర్, ద అరోమా, అండ్ దానికి అసలు ఎక్స్ట్రా అడిషనల్ బ్యూటీ ఇచ్చేది మనకి కొత్తిమీర, కొరియాండర్. సో ఒక 2 minutes మనం దీన్ని ఇలా స్టీమ్లో ఉంచేస్తే దానికి మంచి ఇది వస్తుందండి. వాటర్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి కమింగ్ అవుట్. సో ఫ్రెండ్స్ 2 minutes అయిపోయింది. అండ్ ఇదిగోండి మన పప్పు. సో 2 minutes. అండ్ కొంచెం ఉప్పు సరిపడా మీకు అవసరం అయితే మాత్రం ఉప్పు కొంచెం వేసుకోండి. ఇది అండి, ఇది మన దాల్ తడకా. సో ఫ్రెండ్స్, ఎవరైనా వెల్లుల్లిపాయ, అల్లం ఎల్లిగడ్డ వేసుకొని వాళ్ళు ఉంటే అయినా పర్వాలేదు. కరివేపాకు, ఎండుమిర్చితోటి దీని ఫ్లేవర్ ఎక్సలెంట్. అండ్ లెట్ us see the taste. ఆహా ఏముందండి, మీరు ఇంకా అసలు దీన్ని ఇలాగే ఇట్ గోస్ వెల్ విత్ చపాతీ. ఫ్రెండ్స్, మన దాల్ తడకా రెడీ అయిపోయింది. అబ్బా ఏం టేస్టీ ఉందండి. చూడండి దీని కలర్ అండ్ దీని టెక్స్చర్, ద క్వాంటిటీ ఇంక్రీస్డ్. సో ఆనియన్స్తో పాటు మీరు దీన్ని ఎక్స్ట్రాగా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కొత్తిమీర అన్నిటితోటి గార్నిష్ చేసుకోండి. యా దాల్ తడకా ఇస్ రెడీ.